మీరు ఉద్యమాలకు రాకముందు మీ ఆస్తులు ఎంత, ఉద్యమాలకు వచ్చినాక మీరు 10 ఏళ్ళ పరిపాలించినాక నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుళ్ళది, నీది 100-150 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడ వచ్చింది? గతంలో మీకు స్కూటర్లో పెట్రోల్ లేదు. ఎంతమంది చెప్తాంటున్నారు ఆ సిగరెట్ తాగడానికి పైసలు లేకుండా సిగరెట్లకు ఇచ్చినామన్నా అని. పాస్ కావాలి. పాస్ అంటే ఫామ్ హౌస్లో పట్టి తాగి పట్టేటోడు, లీడర్ అంటే ప్రజల్లో ఉండి మీకోసం పనిచేసేవాడు. అది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి సన్నబియ్యం ఇచ్చినమ్మన్న, సన్నబియ్యం ఇస్తే ప్రతి తల్లి కడుపు నిండా అన్నం తింటుంది. తల్లి ఏం కోరుకుంటుంది? తన పిల్లలు కడుపు నిండా అన్నం పెట్టాలనుకుంటుంది. తన పిల్లలకు సంతోషంగా అన్నం కడుపు నిండా పెట్టినరోజు ఆ రోజు తల్లి సుఖంగా నిలబడుతుంది. అలాంటి ఈ రోజు ఎంతో అన్ని కుటుంబాలకు మ్యాక్సిమం ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇవాళ సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు దీన్ని ఎవరైనా తీయాలన్నా కూడా తోట కట్టయిపోతుంది, కట్టయిపోతుంది, తల మంచుకొని పారిపోవాల్సిందే. అలాంటి దురదృష్టితో చేసిన పనులు తప్ప ఆహార భద్రత చట్టం తెచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే నిరుపేదల కడుపు నింపాలని ఇలాంటి పనులు చేసుకుంటూ పోతున్నాము. కాబట్టి ఏర్పాటు, కులగణన పూర్తి, రైతు కమిషన్ ఏర్పాటు, విద్యా కమిషన్ ఏర్పాటు, ఆర్యవైశ్య కమిషన్ ఏర్పాటు, రైతు కూలీలకు రైతు భరోసా, సన్నబద్ధకు 500 రూపాయలు బోనస్, సంవత్సరంలో 55,000 పైచలకు ఉద్యోగాలు ఇస్తామన్న నిరుద్యోగ పిల్లలకు. అయినా కూడా ఏం చేయలేదు కాంగ్రెస్ ఏం చేయలేదు. అలాగే ఏర్పడగానే డిఎస్సి వేరే కాకుండా ఉద్యోగం ప్రకటించాం. అలాగే గ్రూప్ 1 పరీక్షలు ఎంతో క్రమశిక్షణతో నిర్వహించి అందరికి గ్రూప్ పరీక్షలు న్యాయం చేస్తుంది. గత ప్రభుత్వం ఏం చేసింది? గ్రూప్ 1 పరీక్షను పటాన్ని లాగా క్వశ్చన్ పేపర్లు జిరాక్స్ సెంటర్లలో అమ్మింది. అది కోర్టు మొట్టికాయలు వేస్తే కోర్టు మూసుకున్నాడు. అలాంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు నిబద్ధతతో కండక్ట్ చేసే ఎగ్జామ్ ఇవ్వాలి. అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. పిల్లలు ఎంతోమంది సంతోషంగా ఉన్నారు. గ్రూప్ 1 వచ్చిన ఉద్యోగాలు మన మండలంలో ప్రతి మండలంలో ఒక అమ్మాయికి వచ్చింది, అయినూరులో వచ్చింది, తర్వాత అసంపర్తి మండలంలో వచ్చింది, డివిజన్లో కూడా ఉద్యోగాలు వచ్చిన పిల్లలు మన వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషం వ్యక్తపరిచింది. నా దగ్గరికి వచ్చి అన్న మాకు ఉద్యోగాలు వచ్చినాయి, గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా మేము చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ ధరని ఆప్షన్ తొందరగా చేంజ్ అయితే తప్పనిసరిగా ప్రజలకు న్యాయం జరుగుతుంది సార్ అని అందరు అభిమానాలు మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పడం జరిగింది. హైదరాబాద్లో రాత్రి పూట ఓపెన్ అయితే ఏదో ఒక అధికారికి పోయేది ఫోన్, ఆ అధికారే ఓపెన్ చేసేది. ఆ అధికారి హైదరాబాద్ అధికారులు ఇద్దరు మాట్లాడేది, ఎక్కడ ఖాళీ ఉన్న భూమి, ప్రభుత్వ భూమి ఎక్కడ ఉన్నది, ఎవరి మీద అక్రమంగా ఉన్నది, లేకుంటే మన అందరం తెలుసు. ఈ యొక్క కోరుగల్లు జిల్లా, వరంగల్ జిల్లా అంటేనే కోరుగల్ల జిల్లా. ఎంతోమంది భూమి కోసం, ముక్తి కోసం కొట్లాడి గతంలో 1 ఎకరం అప్పుడు అందరూ ఏదైతే భూ కార్యక్రమం బడుగు బలైన వర్గాలకు ఇచ్చిపోయింది, కానీ అది మళ్ళీ వాళ్ళ పేరు మీదకే పోయింది. ఇంత కుట్రతోని ఈ యొక్క ధరని తెచ్చి పాపం ఈ యొక్క ఎవరైతే కొన్ని రోజులు బాధ్యతగా ఉంటే జీతం ఏముందా ఇక తీసుకో ఎకరం నీకు, లేక ఇగో 1/2 ఎకరం నీ పేరు మీద రాస్తున్నా అని ఇచ్చిన భూమిని కూడా మళ్ళా గొడవల చుట్టూ తిరిగి అయ్యా బాధ్యత నువ్వు ఇచ్చిన భూమి మళ్ళీ నువ్వు సంతకం పెడితే అవుతుందట, మళ్ళీ నీ పేరు మీద వచ్చిందని ఎంతో మంది పాపం కన్నీరు పెట్టుకున్న తరుణం చూస్తున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో శ్రమపడి, అలాగే మన కాంగ్రెస్ కమిటీలో ఉన్న సీనియర్ నాయకులైన కమిటీ కోదండరామరెడ్డి గారు ప్రతి జిల్లాకు వచ్చి రైతు నాయకులతోని, రైతు సంఘాలతోని, పెద్ద రైతులతోని, చిన్న రైతులతోని, వ్యవసాయదారులతోని అందరూ సలహా సూచనలు తీసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యమైన మన మంత్రి గారు మరియు కూడా కలెక్టర్ ఆఫీసర్లకు వచ్చి రైతులతో అందరితో మాట్లాడి రైతు రుణమాఫీకి ఎవరికి ఇవ్వాలి, రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, రైతు కూలీలను ఎట్లా గుర్తించాలి అని అవగాహన తీసుకున్నాకనే ఈ యొక్క చట్టాన్ని రూపొందించి ఈరోజు మనం ముందుకు తీసుకురావడం జరిగింది. నేను డ్యూటీ చేసిన బందోబస్తు డ్యూటీ అంటారు, కానీ మీ అందరి ఆశీర్వాదంతో నేను చట్టసభలకు పోయినా. ఈ చట్టాన్ని తయారు చేసే హక్కు మీరు కల్పించినందుకు మీ అందరికీ ఆ రోజు కేటీఆర్ మొత్తం కాగితాలు చెప్పి స్పీకర్ పైన పడేసి మన పొంగిరెడ్డి శ్రీనారాయణకి దాడి చేసే విధంగా వివరించడం మీరందరూ కళ్ళతో చూస్తుంటారు.
ఈ చట్టాన్ని తెచ్చినందుకు ప్రజలందరూ చాలా హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం పాప అమ్మ 2 చేతులను అయ్యా పాల్చని అంటుంది. ఈ వ్యవస్థ పోవాలి, పాల్చన వ్యవస్థ పోవాలి. పోవాలంటే ఎవరు? మనమే. దీనికి కారణం మనమే, దీనికి అన్నింటికీ కర్త కర్మక్రియ మనమే. ఈ పాఠశాల వ్యవస్థ పోవాలంటే అధికారులు మనం అందరం మంచిగా పనిచేయాలి. ఆ తల్లి కన్నీళ్ళు పెట్టుకుంటాను. 7 గుంటలు అధికారంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. ఇది తప్పనిసరిగా పాంప్లెంట్ రూపాలు చేసి మా కార్యకర్తలు అందరికీ మరుస్తారు. కనీసం మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మీరు మంచి పనులు చేసినాను, ఇన్ని పనులు చేసినాను. ఇప్పుడు వెసులుబాటు కల్పించే విధంగా భూమిపైన ఎవరైతే హక్కుదారులు ఉన్నారో, ఎందుకంటే భూమికి రైతన్నకు పేగుబంధం ఉంటుంది. తన బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటాడు, తన భార్య కంటే ఎక్కువ చూసుకుంటాడు, తన ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటాడు భూమిని. అలాంటి భూమిని ఈ యొక్క గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజాపూర్ ప్రభుత్వం ఎంత మోసం చేసిందో మీరు అర్థం చూస్తున్నారు. ధరని తెచ్చి వారిని కన్నీరు పర్యాయం చేసే పాపం 7 వేలు